నీట్ కౌన్సిలింగ్ కి వ్యతిరేకంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా నుంచి రాజ్భవన్ ముట్టడికి బయలుదేరిన విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆందోళనకారులను గోషమహల్ పోలీస్ గ్రౌండ్ కి తరలించారు. నీట్ పరీక్షలు అవకతవకలు జరిగాయని రుజువైన ఎన్టీఏ పరీక్షలు రద్దు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉందని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. నీట్ పరీక్షను రద్దు చేసినా మళ్లీ నిర్వహించాలన్నారు. నీట్ కౌన్సిలింగ్ కి వ్యతిరేకంగా ఈ నెల 6న రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చారు. ఎన్టీఏ నీట్ పరీక్షలు రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు విద్యార్థి సంఘం నేతలు.